నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన పార్థివం అనే ఒక చక్కటి కథను విందామండి. ఆత్మలు ఎక్కడో పెట్టుకుని భౌతికంగా మాత్రమే మనం బతుకుతున్నాము. ముంబైలో ఉన్నప్పుడు నాకు కలిగే సంతోషం అమెరికాలో దొరకదు. మా ఊర్లో ఉండే ఆనందం నాకు ముంబైలో ఎప్పుడూ కలగదు. అయినా నాకు ముంబైలో ఉండక తప్పదు, ఏడాదికు 6 నెలలకు అమెరికా వెళ్ళక తప్పట్లేదు అన్నాడు సూర్యనారాయణ తనని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వచ్చిన కూతురితో. మనోజ్ఞ చిరునవ్వు నవ్వింది. జెనెటిక్స్ మీద జరిగిన ఒక సెమినార్కి వెళ్ళొస్తున్నాడు అతను. ఉండేది ముంబైలో, సైంటిస్టు, భార్య అక్కడే డాక్టర్. మనోజ్ఞ డ్రైవ్ చేసింది. దాదాపు గంట పట్టింది ఇల్లు చేరటానికి. ముంబైలో దూరాలు తక్కువ కానీ ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. ఇంటికి రాగానే అతనిలో కొత్త ఊపిరేదో నిండినట్లయింది. తన ఇల్లు, తను ఎప్పుడు పడుకునే గది, కూర్చుని పేపర్ చదువుకున్న సిట్అవుట్ అన్నీ ప్రియాతి ప్రియమైనవిగా అనిపించాయి. ఆ వెంటనే తల్లిని చూసి రావాలని కూడా అనిపించింది. ఆవిడ అక్కడెక్కడో వరంగల్ జిల్లాలోని చిన్న పల్లెటూరులో ఉంటుంది. నా ఊరు, నా చిన్నతనమంతా అందంగా గడిపిన ఊరు. అప్పుడు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు, చాలా సరదాగా ఉండేవి ఆ రోజులు అంటాడు గుర్తు తెచ్చుకుని పరవశంగా. బాల్యం కాబట్టి అని జవాబిస్తుంది భార్య సత్యవతి. ఆ రోజులు అంత అందంగా ఉండటానికి కారణం వెతికి పట్టుకుని. నిజమే, బతుకు బరువు ఎరగని బాల్యం. స్నేహితులతో ఆటపాటల మధ్య చదువు, వ్యవసాయ బావుల్లో ఈతలు, ఆ పల్లెటూళ్ళలోనే హై స్కూల్ దాకా చదువు, తర్వాత వరంగల్లో ఎంఎస్సి, పవాయిలో పిహెచ్డి, అక్కడే ఉద్యోగం, ఇక ఆ పైన ముంబైలో నివాసం. తన ఊళ్ళోనే చదువు, ఉద్యోగం ఎందుకు సాధ్యపడవు? ఆ ప్రశ్న అడిగితే పల్లెటూళ్ళల్లో ఎదుగుదల ఉండదనే స్పష్టమైన జవాబు వస్తుంది. మూల ప్రశ్న మాత్రం అలాగే ఉంటుంది. అభివృద్ధి పట్టణాల్లోనే పోగుపడింది. ఎన్నో మార్పులు జీవితంలో. తండ్రి చిన్నప్పుడే పోయాడు. తన చదువుకి ఖర్చయింది కాగా కొద్దిపాటి పొలంతో తల్లి మిగిలింది. అది అమ్మేసి తన దగ్గరకు వచ్చేమన్నాడు. ఆవిడ రాలేదు. తెంచుకోలేని అనుబంధాలు ఆవిడకి అక్కడ. వాటిని వదులుకోలేదు. అందుకని తనే వెళ్ళి చూసొస్తూ ఉంటాడు తోచినప్పుడల్లా. ఆ పల్లెటూరు వెళ్ళటం అనేది $1 మిలియన్ ప్రశ్న సత్యవతికి. ఏముంది అక్కడ? దేనికోసం వెళ్ళాలి? ఈ ప్రశ్నలకు జవాబు దొరకదు. పెళ్ళైన ఇన్నేళ్లలో ఏ 4-5 మాటలో వెళ్ళుంటుంది. కాలం ఆగిపోయినట్లు ఉంటుంది అక్కడ. ఎప్పుడెప్పుడు తిరిగి వచ్చేద్దామా అనిపిస్తుంది. మళ్ళీ రావాలనిపించదు. కానీ వద్దని భర్తకి ఎలా చెప్తుంది? ఆ డిప్లొమసీ వలనే జెట్ లాగ్ వదలకుండానే ప్రయాణమైన భర్తని కాదనలేకపోయింది. నేను మీతో రానా నాన్న? మనోజ్ఞ అడిగింది. భార్యాభర్తలిద్దరిలో ఆశ్చర్యం. ఒకరి ఆశ్చర్యంలో సంతోషం ఉంటే మరొకరిది అయిష్టతను సూచిస్తోంది. పెద్దయ్యాక నేనెప్పుడూ అక్కడికి రాలేదు. నాకు ఆ ఊరు, అక్కడి ఇల్లు చూడాలని ఉంది. బామ్మను కూడా అంది మనోజ్ఞ. సూర్యనారాయణ ముందు ఏమీ అనలేక అతడి పరోక్షంలో ఆ పిల్లని అనేక విధాల భయపెట్టింది సత్యవతి ప్రయాణం మానేస్తుందని. అక్కడ నీ వయసు పిల్లలు ఎవ్వరూ ఉండరు, తోచదు అంది. కొద్ది రోజులే కదమ్మా. బామ్మకి టీవీ కూడా లేదు. పనులు చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, పద్యాలు పాటలు పాడుకుంటూ ఉంటుంది. బీసీ నాటి మనిషి ఆవిడ చెప్పింది. మనోజ్ఞ మౌనంగా ఉంది. స్నానానికి సరైన బాత్రూమ్ కూడా లేదు. వాళ్ళంటే బావి దగ్గర చేసేస్తారు, నీకిబ్బంది. ఇంకా ఎన్నో విధాల చెప్పింది. ఒక్క నవ్వే సమాధానం మనోజ్ఞ దగ్గర నుంచి. ఆ అమ్మాయి మరీ చిన్నపిల్లేమీ కాదు, మాస్టర్స్ చదువుతోంది. సాహిత్యంతో పరిచయం ఉంది. రకరకాల మనస్తత్వాలు గల స్నేహితులున్నారు. కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. దేశంలోని అధిక శాతం జనాభా పల్లెటూర్లలోనే ఉండి ఆ ఇన్ని కోట్ల మంది ఆజీవన పర్యంతం బతికే జీవనశైలే అది అయినప్పుడు కొద్ది రోజులు, కేవలం కొద్ది రోజులు తను అలా ఉండలేదా అనేది ఆమె శోధన. సత్యవతి ఇంకా స్పష్టంగా తన అయిష్టాన్ని చెప్పలేకపోయింది. జర్దోసి పనిచేసినవి, ఇంకా వేరేవి, పంజాబీ డ్రెస్సులు, లెహంగాలు మనోజ్ఞ సూట్ కేసులో సర్దుకుంటూ ఉంటే నవ్వి చెప్పింది సత్యవతి, ఇవి అక్కడ బాగుండవు అని. బామ్మకు వేసుకుని చూపిద్దామని అంది మనోజ్ఞ. ఒక్క క్షణం అవాక్కయ్యింది సత్యవతి. ఒక దగ్గర ఉండకపోయినా కూతురికి బామ్మంటే ఎంత ప్రేమో. తనకి ఉన్న అపురూపమైనవన్నీ ఆవిడికి చూపించాలని.
ఆవిడ కంటి మెరుపుల్లో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలని ఎంత కోరికో. ఆమె గుండె చెమర్చింది. కూతుర్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది. తనకు మాత్రం ఆవిడంటే ఇష్టం లేదా, గౌరవం లేదా? సగటు అత్తగారులలా తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోదు. తమ నుంచి ఏదీ ఆశించదు. సూర్యనారాయణను దేనికి శాసించదు. ఆవిడికి అతనొక్కడే. చాలా ఆలస్యంగా పుట్టాడట. ఆ పైన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి కొడుకులకి ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. తను కూడా అలాగే ప్రేమిద్దామనుకుంటుంది. తాము అనుభవిస్తున్న సౌఖ్యాలన్నింటినీ ఆవిడికి కూడా అమర్చాలనిపిస్తుంది తనకు. పెద్ద పెద్ద కంచిపట్టు చీరలు కట్టించి ఒంటి నిండా నగలు వేసి అత్తగారిని అందరికీ పరిచయం చేయాలనుకుంటుంది. ఏసీ గదిలో ఉంచి కాలు కదపకుండా అన్నీ చూసుకోవాలని కూడా ఉంటుంది. అతనంతటి మేధావిని కన్న తల్లి ఆవిడ. అంత సంస్కారవంతంగా పెంచి తనకు వరంగా ఇచ్చినందుకు కృతజ్ఞత తీర్చుకోవాలని ఎంత ఉన్నా అత్తగారు ఈ సౌఖ్యాలు వేటికి ఒప్పుకోదు. అన్నింటినీ కాదనుకుని ఎక్కడో పల్లెటూళ్ళలో ఉంటుంది. అమెరికా వెళ్ళటం తేలిక, కానీ ఆ ఊరికి వెళ్ళటం చాలా కష్టం. అందరికీ కావలసినవి అందరూ వేటిని సాధించుకోవాలని జీవితకాలం పాటు కష్టపడతారో అవేమీ ఆవిడకి అక్కర్లేదు. అదే ఎందుకు? సత్యవతిలో ఉక్రోషం. ఎంతో ఎదిగాననుకున్న ఆమె ఆలోచనలు ఈ పరిధిని దాటవు. తండ్రి కూతుళ్ళు ప్రయాణం అయ్యారు. ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైటు, అక్కడి నుండి రైల్లో వరంగల్కి. వరంగల్ నుంచి బస్సు పట్టుకుని 1.5 గంటల ప్రయాణం. సత్యవతి ఆతృతకు అంతులేదు. కూతురికి జాగ్రత్తలన్నీ చెప్పింది. పల్లెటూరి వాతావరణం, అక్కడ ఉండే దుమ్ము ధూళి, అపరిశుభ్రత, అక్కడ వచ్చే అలర్జీలు, ఇన్ఫెక్షన్ల గురించి చెప్పి అవసరమైతే వాడమని చిన్న మెడికల్ కిట్ కూడా ఇచ్చింది. నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు. మనిషి అంటే స్పిరిట్, డెట్టాలు, ఫినైల్ మధ్య ఇంకా ఆరోగ్యవంతంగా మయాసిస్ మైటాసిస్ జరుపుకునే ప్రాణి అని ఆలోచిస్తే ఎలా? దానికి ఏమీ కాదు, నువ్వు ఊరికే కంగారు పడకు, దాన్ని భయపెట్టకు. ఎలా తీసుకువెళ్తున్నానో అలాగే తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది అని కోప్పడ్డాడు సూర్యనారాయణ. 3 అంచెల ప్రయాణం పూర్తయి తమ గమ్యం చేరేసరికి సాయంత్రం అయింది. బస్సు ఊరి చివర రావి చెట్టు దగ్గర ఆగుతుంది. అక్కడి నుంచి ఊళ్ళోకి 1/4 గంట నడక. వెళ్తూ ఉంటే సూర్యనారాయణ మనసు విహ్వలమైంది. ఈ తరం వరకు మనిషికి పల్లెటూర్లతో ఎంతో కొంత అనుబంధం ఉంది. స్కూల్ చదువులు అక్కడ చదువుకోవటమో, తాతగారి ఊరనో, బంధువుల ఇళ్లల్లో పెళ్ళిళ్ళకనో చావులకనో వెళ్ళి కూడా తాము రోజు గడిపే జీవితానికి భిన్నమైన అనుభూతిని గుండె నిండా నింపుకోకుండా లేరు. సూర్యనారాయణకు ఇది పుట్టి పెరిగిన ఊరు. మొండి గోడలు, పాడుబడిన ఇళ్ళు, ఎండిన చేలతో ఊరు కళాకాంతి లేకుండా కనిపిస్తూ ఉంటే గుండె ఆక్రోశించింది. మా తరం వాళ్ళం పై చదువులకని ఉద్యోగాలకని ఈ ఊరు వదిలేసి పట్టణాల వైపు పరుగులు తీశాము. జీవన పోరాటంలో తప్పలేదు. మీ బామ్మలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఇక్కడ ఉండటం చేత ఈ కాస్తైన జీవన ఛాయలు మిగిలిన్నాయి. వీరు దాటిపోయాక అతని గొంతు వణికింది. మనోజ్ఞ తండ్రి చేతి మీద తన చెయ్యి వేసి నొక్కింది. తర్వాత ఇక్కడ ఒక ఊరుందని ఎవ్వరికీ తెలియదు. పూర్తి చేయకుండా ఉండలేకపోయాడు సూర్యనారాయణ. మనోజ్ఞకు ఈ ఊరితో అనుబంధాలేమీ లేవు, కానీ తండ్రి పడుతున్న బాధను తను పంచుకుని అనుభవించింది. ఇంటికి చేరేలోపు దారిలో సూర్యనారాయణను తెలిసిన వాళ్ళు 2-3 కనిపించి పలకరించారు. వీళ్లు బస్సు దిగినట్లు ముందుగానే తెలిసిపోవటంతో అతని తల్లి కృష్ణవేణమ్మ వాకిట్లోనే ఎదురొచ్చింది. నీలం వంచున్న తెల్లటి ఖద్దరు చీర, జాకెట్టు వేసుకుని తెల్లటి జుట్టును వేలుముడిగా బిగించి చుట్టుకున్న ఆవిడను అపురూపంగా చూసింది మనోజ్ఞ. తన చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఎలా ఉందో, ఫోటోల్లో ఎలా ఉందో అలాగే ఉంది. ఏమీ మారలేదు. కొడుకును చూడగానే ఆవిడ కళ్ళు వెలిగాయి. ఎలా ఉన్నావమ్మా? ప్రేమగా అడిగాడు సూర్యనారాయణ. బాగున్నానన్నట్లు తాలూపి. ఇది నీ కూతురు కదూ? పోయినసారి చూసినప్పుడు బాగా చిన్నది, ఎంత పెద్దదైంది అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. మీ పెళ్ళప్పటికి సత్యవతి ఇలాగే ఉండేది. దానికి రామచంద్రుడిలా నువ్వు అమరావు. ఇక దీనికోసం ఏ రాకుమారుడు తపస్సు చేస్తున్నాడో అంది. నవ్వొచ్చింది మనోజ్ఞకి. తల్లి తండ్రి పెద్ద అందంగా ఉండరు. ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు తగాదాలు ఉన్నాయి. అయినా వాళ్ళని సీతారాములంటోంది బామ్మ. తమది మధ్య తరగతిలో కాస్త ఎగువ స్థాయి. తన కోసం రాజకుమారుడు ఎవరో తపస్సు చేస్తున్నాడట.
ఎందుకే నవ్వుతున్నావు? దూరం జరిపి అడిగింది కృష్ణవేణమ్మ. నా రాజకుమారుడికి స్వాగతం చెప్పడానికి నీ రాజ్యం ఎక్కడుంది? అల్లరిగా అడిగింది మనోజ్ఞ. ఆవిడ చేత్తో ఇల్లంతా తిప్పి చూపించి, ఇది చాలదంటావా అంది. పద లోపలికి, లేకపోతే కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు అని పద్యం అందుకోగలదు నవ్వాడు సూర్యనారాయణ. ముగ్గురు లోపలికి నడిచారు. ఎలా ఉన్నారు సత్యవతి కొడుకును? అక్కడికి రాని ఇద్దరి గురించి అడిగింది కృష్ణవేణమ్మ. వాళ్ళిద్దరూ ఒక పార్టీ. రూపం నీ కోడలిదైనా ఇది నా పార్టీ. పల్లెటూర్లు, డబ్బులు లేకపోవటం, అసౌకర్యంగా ఉండటం ఇవన్నీ వాళ్ళకు నచ్చవమ్మా అన్నాడు అతను. ఎక్కడో చురుక్కుమంది మనోజ్ఞకి. నాన్న సంతోషం కోసం కనీసం అమ్మైనా రావాల్సింది అనిపించింది. ఎవరి తత్వం వాళ్ళది మామూలుగా అనేసింది కృష్ణవేణమ్మ. స్నానానికి వేడి నీళ్లున్నాయి, చేసేసి రండి, అన్నాలు తిందాం అంది తనే మళ్ళీ. వంట సిద్ధంగా ఉంది. ఎక్కడా గ్యాసు, మిక్సీలు లాంటివి కనిపించలేదు మనోజ్ఞకి. వంటింట్లో ఒక మూలన కుంపటి ఉంది. దాంట్లో ఆరని బొగ్గుల మీద నీతి గిన్నె వేడెక్కుతోంది. అదేమిటో తెలియక ఆవిడ వంట ఎలా చేసిందా అని ఆశ్చర్యపోయింది మనోజ్ఞ. ఆమెకి ఇంకా ఆశ్చర్యం కలిగించేవి చాలా కనిపించాయి. తను స్నానం చేసొచ్చి కూతురికి బాత్రూంలో నీళ్లు పెట్టాడు సూర్యనారాయణ. పేరుకే అది బాత్రూం. 4 నాపరాళ్ళు పరిపించి చుట్టూ తడికలతో దడిలా కట్టించింది. మనోజ్ఞ ఇబ్బంది పడుతూనే వెళ్ళి స్నానం ముగించింది. పీటల మీద కూర్చొని అన్నం తినటం కొత్త అనుభవం ఆమెకి. తిన్నాక కంచాలు తీసి శుద్ధి పెడుతూ ఉంటే వింతగా చూసింది. భోజనాలయ్యాక ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నారు. నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ పడుకోవటం మరో గొప్ప అనుభవం. సూర్యనారాయణ ఆమెకు నక్షత్ర రాశుల గురించి చెప్పాడు. సప్తర్షి మండలం, కన్య, తుల అతను చూపుడు వెలుతో చూపెడుతూ ఉంటే, ఇవన్నీ నీకెలా తెలుసు నాన్న? ఆశ్చర్యంగా అడిగింది. నా చిన్నతనం అంతా ఈ ప్లానిటేరియం రూఫ్ కిందే పడుకున్నాను. మా అమ్మ చెప్పేది. తాతయ్య నా చిన్నప్పుడే పోయారు కదా, ఆ లోటు తెలియకుండా ఉండేందుకు చీకటి రాత్రుల ఒంటరితనంలో వీటి గురించి మాట్లాడుకునేవాళ్ళం అన్నాడు. తాతయ్య ఎలా పోయారు నాన్న? మసూచితో. వైద్యం చేయించలేదా? అప్పట్లో అదొక పెద్ద సవాల్. తర్వాత వ్యాక్సిన్ కనిపెట్టారు చెప్పాడు. మనోజ్ఞ కొద్దిసేపు ఊరుకుని, నాన్న బామ్మ ఇలా ఎందుకుంటుంది? అందరిలా ఎందుకుండదు? ఇంకా ఖద్దరెందుకు కట్టుకుంటుంది అడిగింది. సూర్యనారాయణ చిన్నగా నవ్వాడు. చాలా చరిత్ర చెప్పాలి నీకు, వింటావా లేక నిద్ర వస్తుందా? చెప్పమన్నట్లు సూచించిందామె. మా తాత గాంధేయవాది. తెలంగాణ నైజాం పాలనలో ఉండేది. నిజాముకి బ్రిటిష్ వారి సహకారం ఉండేది. స్వతంత్ర పోరాటం ఛాయలు ఇక్కడికి రాకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపినట్లయింది. గాంధీ సిద్ధాంతాల ప్రభావం బాగా ఉండేది. మా తాతకి ఆయన సజీవ దైవమే. అమ్మా నాన్నలు కూడా చాలా ప్రభావితులయ్యారు. ఆ పైన చిన్న వయసులోనే నాన్న పోవటం చేత డబ్బు లేక అమ్మకి అదొక వ్యాపకంగా క్రమంగా జీవనశైలిగా మారిపోయింది. ఎంత క్లుప్తంగా, అవసరాలను ఎంత మేరకు కుదించుకుంటూ అయినా కూడా సుఖంగా ఎలా బతకవచ్చు అనేది వెతుకుతూ ఆవిడ బతికింది అన్నాడు. పేదరికం ఒక వాస్తవం. దాన్ని యథాతథంగా స్వీకరించకుండా ఒక సిద్ధాంతం ముసుగులో దాచటం ఎంతవరకు సరైంది నాన్న? ఆ ముసుగును తీసేసి చూస్తే ఆవిడ కూడా అందరిలాగా ఆలోచిస్తుంది కదా. మనోజ్ఞ ప్రశ్న సత్యవతి మనసును తన ముందు పరిచినట్లు అనిపించింది అతనికి. నువ్వు మనిషివి, నీకో పేరుంది, కుటుంబం, కులం, మతం, జాతి ఉన్నాయి. అవన్నీ కలిసి లేదా విడివిడిగా నీకు కొంత విలువనిస్తాయి. నీ గురించి చెప్పవలసి వస్తే ఇవన్నీ చెప్తావు. అంతే తప్ప మనిషిని అని చెప్పి ఊరుకోవు. పేదరికం అనుకుంటే విలువలు కొట్టుకుపోతాయి. డబ్బు చాలకపోవటం అనేది దానికి పై స్థాయి. దాన్ని ఒక సిద్ధాంతం వెనక దాస్తే గాంధీవాదం, సోషలిజం, కమ్యూనిజం ఏదైనా కానీ ఉత్తమమైన జీవనశైలి ఏర్పడుతుంది. పైగా మా నాన్నతో ఆవిడ గడిపింది చాలా కొద్ది కాలం. జీవితాన్ని ఇలా హోల్డ్ చేయటంలో మాత్రమే ఆ కొద్ది కాలపు జ్ఞాపకాలు నిలిచి ఉంటాయి. ఆవిడ మారితే అవన్నీ చెరిగిపోతాయమ్మా జవాబిచ్చాడు. మనోజ్ఞకు తండ్రి అర్థమయ్యాడు. సూర్యనారాయణ ఎన్నోసార్లు తల్లిని తనతో వచ్చేయమని అడిగాడు.
నేను మీ నాన్న కలిసి కలలు కన్న భవిష్యత్తు నీ ఇప్పటి జీవితం. ఆయన లేకుండా ఆ కలల ఫలాలను నేనొక్కదాన్నే అందుకోలేను. నువ్వు నీ తోటి పిల్లలు చదువుకుని పైకొచ్చారన్న సంతోషం నాకు చాలు అని స్పష్టంగా చెప్పింది. సూర్యనారాయణ ఇక బలవంత పెట్టలేదు. భర్త వదిలిపెట్టిన వర్తమానంలోనే ఆవిడ ఇంకా బతుకుతోంది. మీ నాన్నగారి మరణం తాలూకు షాక్లో నుంచి ఆవిడ ఇంకా బయటికి రాలేదు. వైద్యం చేయిస్తే మంచిది అంది సత్యవతి ఆమెకు గల వైద్య పరిజ్ఞానంతో ఒకే ఒక్కసారి. అలా అన్నందుకు సూర్యనారాయణ కదిలిపోయాడు. ఆవిడ అలా ఉండటం వలన ఎవరికి ఏ నష్టమూ లేదు. అలాగే బతకటంలో ఆవిడికి సంతోషం దొరుకుతున్నప్పుడు మనమెందుకు కాదనాలి? మనం అనుభవిస్తున్న దాన్ని సంతోషమని ఆవిడ ఒప్పుకోకపోతే అని ప్రశ్నించాడు. దానికి భార్య దగ్గర జవాబు లేదు. అక్కడ ఆ ఊరిలోనే అన్ని సదుపాయాలు అమర్చాలనుకున్నారు భార్యాభర్తలు. దానికి ఆవిడ ఒప్పుకోలేదు. నా ఊళ్ళోని జనం అందరి జీవితాల్లోనూ ఈ మార్పులు వచ్చినప్పుడు అదొక సహజ పరిణామంలా నేను కూడా స్వీకరిస్తాను. అంతే తప్ప ఎక్కడో సంపాదించి ఇక్కడ కుమ్మరించటాన్ని నేను ఒప్పుకోలేను. మేము అభివృద్ధిని కోరుకునేది అంచెలంచెలుగా గ్రామాల నుంచి జరగాలని కానీ గ్రామాలను మినహాయించుకుని కాదు. ఇప్పటికీ ఇక్కడ సరైన వైద్యం లేదు, స్కూలు లేదు, తాగే నీళ్లు దొరకవు, రోడ్లు బాలేవు, మురుగు రోడ్ల మీదకి వస్తూ ఉంటుంది. ఇవన్నీ మారాలి. ఆవిడ గొంతులో ఉక్రోషం, నిస్సహాయత ఏళ్ల తరబడి కాగి కాగి చల్లారిపోయిన తర్వాత ఉండే నిర్లిప్తత. ఈ మాటలన్నీ గుర్తొస్తూ ఉంటే ఏవో ఆలోచనల్లో మునిగిపోయాడు. అతను మౌనంగా ఉండటంతో మనోజ్ఞ నిద్రలోకి జారుకుంది. కృష్ణవేణమ్మ ఏం మాట్లాడకుండా ఉండిపోవటంతో ఆవిడ నిద్రపోతున్నట్లే భావించి తను నిద్రకు ప్రయత్నించి చాలాసేపటికి సాధించాడు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉదయాన్నే లేచేసరికి ఎంతో ఉల్లాసంగా అనిపించింది మనోజ్ఞకి. ఆసరికే పెరడు వాకిలి తుడిచేసి వాళ్ళున్న వైపుకొచ్చింది కృష్ణవేణమ్మ. నేను తొడవునా నానమ్మా అడిగింది మనోజ్ఞ. వద్దమ్మా, దుమ్ములేస్తుంది, తుమ్ములొస్తాయి, మీ అమ్మతో గొడవ అంది ఆవిడ. మనోజ్ఞ నవ్వింది. సూర్యనారాయణ బావిలో చేద వేసి తోడిస్తూ ఉంటే ఆవిడ కళ్ళాపి చల్లేసింది. అలా వాళ్ళిద్దరినీ చూస్తూ తండ్రి బాల్యాన్ని ఊహించుకోవటానికి ప్రయత్నం చేసింది మనోజ్ఞ. బామ్మను ఎంతగా మిస్ అవుతున్నాడో నాన్న. తమతో సంతోషంగా ఉన్న ఈ అనుభవాలు కూడా కోరుకోదగ్గవేగా, వదులుకోలేడు కదా అనిపించింది. స్నానాలు అయ్యేసరికి ఒక అబ్బాయి అరిటాకులో పొట్లం కట్టి వేడిగా ఇడ్లీలు పట్టుకొచ్చాడు. వాడికి 10 ఏళ్లుంటాయి. స్నానం చేసి నున్నగా తలదూకుని బొట్టు పెట్టుకున్నాడు. వెళ్ళిపోయాక వాడి గురించి చెప్పింది కృష్ణవేణమ్మ. తండ్రి దుబాయ్లో ఉద్యోగానికి వెళ్ళాడు. 8 ఏళ్ళయింది. అజా అయిపోలేడు. వీడి తల్లి చిన్నదే, 30 ఏళ్ళు కూడా ఉండవు. ధైర్యం తెచ్చుకుని అత్తమామలని కొడుకుని తనే చూసుకుంటుంది. మనిషి కనీస అవసరం ఏడాదికి బస్తా బియ్యం, 2 జతల బట్టలు, ఉండటానికి గూడు. అవి ఉంటే అన్నంలోకి కూర పచ్చడి కోసం వెతుక్కుంటూ బతకగలడు. వాటికి కూడా కరువే అంది. ఆ మాటలు మనోజ్ఞ అంతరంగాన్ని ఎక్కడో తట్టి లేపాయి. ఎందుకని? మనుషులకి ఉన్న చోట అవకాశాలు ఉండటం లేదు. ఎంతమందికి తమలా జీవితం అన్నీ అమిరి ఉంటుంది. అలా అమిరి ఉండకపోవటానికి ప్రత్యామ్నాయమా ఇక్కడ ఈ జీవిత శైలి? ఇల్లంతా కలిగి తిరిగింది. ఇంట్లో పెద్దగా వస్తువులేమీ లేవు. ఇల్లు పాతపడ్డ అనవసరపు వస్తువులేమీ లేకపోవటంతో చాలా విశాలంగా ఉంది. కూర్చోవటానికి చాపలు, భోజనాలకు పీటలు, పడుకోవటానికి మంచాలు వేసుకుని ఆ అవసరం తీరాక వాటిని ఎత్తి పెట్టడంతో ఇల్లు ఈ గదికి ఆ గది అవసరానికి తగ్గట్టు మారిపోవటం, అలా మారే ప్రక్రియ నిత్యనూతనంగా అనిపించటం ఆశ్చర్యాన్ని కలిగించింది. మనిషి అవసరం పడని అనేక వస్తువులను తన చుట్టూ ఎలా పోగు చేసుకుంటాడో, ఉండే ఇంటిని ఎంత ఇరుకు చేసుకుంటాడో అర్థమైంది. సూర్యనారాయణ తల్లికి ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. తన సెల్లో ఉన్న భార్య పిల్లల ఫోటోలు చూపించాడు. వాటన్నింటినీ మరొక మాట అడిగి ఆపేక్షగా చూసిందావిడ. నీ దగ్గర పెట్టుకుంటావా అమ్మా? ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు, నాతో మాట్లాడొచ్చు ఆరాటంగా అడిగాడు. వద్దురా, ఇంత ఖరీదైంది నాకెందుకు, అవసరం ఉన్నప్పుడు కోవిడి కొట్లో నుంచి చేస్తానులే అంటూ కింద పెట్టి దూరంగా నెట్టేసింది. సూర్యనారాయణ నెట్టూర్చాడు. మనోజ్ఞ తనతో తెచ్చుకున్నవన్నీ ఆవిడకు చూపించింది. చాలా బాగున్నాయమ్మా,
మా అప్పుడు ఇన్ని రకాలు ఉండేవి కాదు. తాతయ్య ఉన్నప్పుడు రంగు చీరలు కట్టుకునేదాన్ని. తర్వాత మానేశాను చెప్పింది ఆవిడ. నీకు తాతయ్య అంటే ఇష్టమా? నాకు జీవితాన్నిచ్చిందే ఆయన. నాకన్నా 10 ఏళ్ళు పెద్దవారు. అందుకు గౌరవం కూడా. వండుకుంటూ తింటూ చీరలు నగలు ఆస్తులు అమర్చుకుంటూ ఏదో తక్కువైందనుకుంటూ ఇంకో రకం బతుకు బతికేదాన్ని. అన్ని వ్యామోహాలు తుంచేసి ఏ సంక్లిష్టత లేని సులువైన జీవనాన్ని నాకు నేర్పించి వెళ్ళారు మీ తాతయ్య. తాతయ్య అంటే ఇష్టమా? పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇష్టమా? ఆయనంటేనే ఇష్టం. చాలా స్పష్టమైన జవాబు. సూర్యనారాయణ చిన్నగా నిట్టూర్చాడు. ఎవరైనా ఏది చేయకుండా ఎలా ఉండగలరు నాన్న? 3వ రోజున అడిగింది మనోజ్ఞ తండ్రిని. కాలం ఆగిపోవటం అని తల్లి అన్నదేమిటో అర్థమైంది. ఏమాత్రం మార్పు లేని జీవితాన్ని బామ్మ దశాబ్దాల తరబడి గడపటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. బోరు కొడుతుందా తల్లి, వెళ్ళిపోదామా? అడిగాడు సూర్యనారాయణ. మనోజ్ఞ తలూపింది. వెంటనే కూతురు చేయి పట్టుకుని చిన్నపిల్లాడిలాగా తల్లి ముందు నిలబడ్డాడు. అమ్మా, ఇది వెళ్ళిపోదామంటుంది, తోచటం లేదుటా అన్నాడు. ఆవిడ తాలూపింది. తల్లికి కొంత డబ్బు ఇవ్వబోయాడు. ఆవిడ వద్దనేసింది. అతను బ్రేక్ అయ్యాడు. నీకు డబ్బు అక్కర్లేదు, వస్తువులు అక్కర్లేదు. అదిగో నేను పుట్టినప్పటి నుండి చూస్తున్న ఆ బల్లలా కుర్చీలా ఆ వస్తువుల బతికేస్తున్నావు. నాతో వచ్చేవే, నీకు నచ్చినట్టే అక్కడుందుగానమ్మా అని ఆవిడని పట్టుకుని ఏడ్చేశాడు. ఆవిడ ఓదార్చింది తప్ప వస్తాననలేదు. ఉద్వేగపడి ఏడ్చి చల్లబడిన తండ్రిలో ఓ కొడుకును చూసింది మనోజ్ఞ. తిరుగు ప్రయాణం అయ్యారు. అవే ఎండిపోయిన చేలు, మొండి గోడల ఇళ్ళు వాళ్ళకు వీడ్కోలు చెప్పాయి. సూర్యనారాయణ గుండెల్లో బాధ, తల్లిని ఊరిని వదిలిపెట్టి వెళ్తున్నందుకు. మనోజ్ఞలో సంతోషం, అమ్మ దగ్గరికి వెళ్తున్నందుకు, తనింటికి వెళ్తున్నందుకు. ఈ తేడాని ఆమె గుర్తించింది. ఎంత ఆప్తులైనా ఎవరి ఉద్వేగం ఆర్తి వాళ్లవే. మనిషికి చావు పుట్టుకలు ఉన్నట్టే నాగరికతలకు ఉత్థాన పతనాలు ఉంటాయి నాన్న. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనబడే యుద్ధం కూడా జరుగుతుంటుంది. ఏవి అవసరాలో వాటి చుట్టూ నాగరికతలు బలపడతాయి. అవసరాలు మారినప్పుడు వాటి ఉత్థాన పతనాలు జరుగుతాయి. మనిషి చనిపోతూ ఉంటే ఎలా చూడలేమో, నాగరికత పతనమవుతూ పాటించిన విలువలు మారుతుంటే కూడా చూడలేము. కానీ అది అనివార్యం. ఇప్పుడు అంతా పట్టణ నాగరికత. కానీ కొన్నాళ్లు పోయాక ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటానికి పల్లెటూర్లు అవసరమవుతాయి. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం అంది. ఊరు వచ్చే ముందు తండ్రి తనతో అన్నదానికి జవాబుగా. ఆ రోజు వస్తే కుటుంబాలు చీలిపోవు. తల్లుల్ని పిల్లలు, పిల్లల్ని తల్లులు కోల్పోరు. ఎక్కడి వాళ్ళు అక్కడ బతకగలుగుతారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.